ఈటెల రాజేందర్, నీకేమొచ్చింది? ఏమయ్యింది? ఏం కావాలనుకుంటున్నావు? ఎవరి మీద ఏడుస్తున్నావు? అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు అసలు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నోరా తాటి మట్టనా, లేకపోతే గడ్డి తినే నోరా, పెడ తినే నోరా, ఏం తినే నోరో నాకు అర్థమైతలేదు. ఏందో సౌమ్యుడి అనుకున్నా, కానీ ఏంది అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతున్నాను. కనీసం నీ మీద నిన్ను గౌరవించే గతంలో ఎప్పుడైనా కాస్తనన్నా కేసీఆర్ నిన్ను ఎలగొట్టిండు బయటికి అని కొంచెమన్నా నీ మీద ఇది ఉండే, అది కూడా పోగొట్టుకొని ఇష్టం వచ్చినట్ల ప్రెస్టేషన్లా నీ పార్టీ మీద నీ నాయకుల మీద తిట్టాల్సిన తిట్లని మా ముఖ్యమంత్రి మీద తిడుతున్నాను. నిజంగానే నీకు బుద్ధి జ్ఞానము నిజంగానే ఏమన్నా ఉంటే దేశంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఇన్ని రకాల ఇబ్బందులు అవుతున్నారు ప్రజలకి, మాట్లాడినవా ఎప్పుడన్నా? నువ్వు దాని మీద ఎప్పుడన్నా మాట్లాడినావు ఒక్కరోజన్నా? ఈ రోజు కూడా అడుగుతున్నా నేను, ఎందుకు లొంగిపోయిండు మీ మోదీ అని అడుగుతున్నా. ఆ మోదీని తిట్టు ఈ మాటలు. ఎవడో అమెరికా అధ్యక్షుడు చెప్తే లొంగిపోయినా మీ మోదీని తిట్టి ఈ మాటలు సేమ్. దేశ ప్రజలంటే 140 కోట్ల మంది జనాభా, దేశం అంటే మట్టి కాదో మనుషులో అని ఆనాటి పెద్దలు చెప్పినట్ల మీ మోదీ ఆడినట్ల ఆటలు కావని మోదీని తిట్టు. ఎవరిని తిడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు. అధ్యక్షుని పదవి ఇయ్యలేదని ఆ ప్రెస్టేషన్తో అక్కడ బండి సంజయ్ మీదనో లేకపోతే మీ కేంద్రం మీద మీ నాయకుల మీద తీయాల్సిందంతా మా మీద తీస్తున్నావేంది నువ్వు? ఖబర్దార్, పెద్దోనివి, వయసులో పెద్దోనివి, లేకపోతే పార్లమెంట్ సభ్యునివి అని చెప్పేసి ఊరుకుంటున్నామేమో, కానీ నువ్వు మర్యాద మంచి మర్యాద లేననివి రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడితే చూస్తూ ఊకుండడానికి ఏమన్నా పిచ్చోళ్ళక్క కనబడుతున్నారు? రా, ఎడికొస్తావు రా. నువ్వు ఎంపీ పదవిని పక్కకు పెట్టిరా, సామాన్య ప్రజల్లాగా రా. నీ అంత చూడకపోతే ఇక నేను అన్నని ఇక డాష్ డాష్ డాష్. ఏం మాట్లాడుతున్నావు? గత 10 ఏళ్ల కింద నువ్వు 10 ఏళ్ళు నువ్వు అవతల పార్టీలు ఉన్నప్పుడు కేసీఆర్ ముండమోసిండు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని. అప్పుడు ఎందుకో మాట్లాడలేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కుదిర్చి 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 అన్ని వ్యవస్థల్ని సరిగ్గా చేయని పోతుంటే ఆయన మీద మాట్లాడతావు. నోరా తాటి మటనా? ఏం ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. పార్లమెంట్ సభ్యుడు అని మర్చిపోయినావా? మాకు మాటలు రావనుకుంటున్నావా? నువ్వు మాట్లాడిన మాటలకు జవాబు రావనుకుంటావా? బిడ్డ, ఒకసారి రేవంత్ అన్న నిన్ను మహాలక్ష్మి దేవాలయం కాడ నిలబడి పిలిచిండు నిన్ను. ఇప్పుడు కూడా చెప్తున్నా, అదే మహాలక్ష్మి దేవాలయం కాడ ఓ రోజు పోయి ఏడ్చే రోజు నీకు పక్కా వస్తుంది. నిన్ను కేసీఆర్ తన్ని ఎందుకు పంపించిండో ఇప్పుడు అర్థమవుతున్నది. ఈరోజు అన్ని పంపించే రోజులు దగ్గర పడ్డాయి. లాస్ట్ కాడ